కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలో తప్పులేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊహించారన్నారు. పొత్తులపై రాహుల్ గాంధీ తమ విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమంతా రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ గారు వరంగల్ సభకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుంది, అన్ని సీట్లకు పోటీ చేస్తుంది, 70 సీట్లు గెలవాలి, అధికారం రావాలి అనేది లక్ష్యంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్. కాబట్టి ఎలాంటి పొత్తులు లేకుండానే ఈ ఎన్నికలు పోటీ చేస్తాం అనే దాంట్లో అనుమానం లేదు. సరే, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈరోజు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల తర్వాత మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది అని కామెంట్స్ చేసిండు. సరే, ఇప్పుడు మనము ఆ స్టేట్మెంట్ తోటి ఎవరో కన్విన్స్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల పొత్తు పోతామని వెంకటరెడ్డి అంటే అది కొంత సీరియస్గా చర్చించుకుని